అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో జీవో నెంబర్ 3 పునరుద్ధరణ 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ విజయవంతమైంది. గిరిజనుల హక్కులు, చట్టాల పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపు మేరకు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల బంద్ సంపూర్ణంగా కొనసాగింది. జిల్లా పరిషత్ అతిథి గృహం నుండి సాయిబాబా టెంపుల్ వరకు గిరి ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు కొర్రి త్రినాథ్, అరబీరు జగబంధు, ఎంఎం శ్రీను, రమేష్, దామోదరం మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల్ని, రక్షణ చట్టాల్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం పూనుకుందని, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ 1/70 చట్టం పటిష్టంగా అమలుకై జరుగుతున్న బంద్ను ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేశారన్నారు. జీవో 3కి ప్రత్యామ్నాయ జీవోని ప్రభుత్వం ప్రకటించాలని, అంతేగాని హైపవర్ కమిటీలంటూ మోసపూరిత కుట్రలను నమ్మబోమన్నారు. అరకులో ముఖ్యమంత్రి గిరిజనులకు ఇచ్చిన హామీను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాక్సైట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిలుపుదల చేయాలని, పేసా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండల పరిధిలో పోలిపుట్టు, అసరడ, లక్ష్మీపురం జంక్షన్ వద్ద ఆదివాసీ యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి బంద్ను సంపూర్ణంగా కొనసాగించారు. అందరికీ నమస్కారం. నా పేరు కొర్రి త్రినాథ్, ఆదివాసీ గిరిజన సంఘం. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ ఈరోజు విజయవంతమైందో, ఇది ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం తెలుసుకొని ఖచ్చితంగా ఏదైతే డిమాండ్స్, ఆదివాసులు ఏదైతే డిమాండ్స్ మీద ఇది ప్రోగ్రామ్ చేశారో, ఆ బంద్ చేశారో, ఆ బంద్ విజయవంతమైంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే ఈ డిమాండ్స్కి సంబంధించి తక్షణమే సానుకూలంగా స్పందించి ఆ డిమాండ్స్ పరిష్కారం కోసం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి జరుగుతుంది. ఎంతో రోజు కాదు, రేపటికి ఆదివాసీ దినోత్సవం రోజే ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏదైతే ఆదివాసులకి సంబంధించినటువంటి 1/70 చట్టం కావచ్చు, జీవో నెంబర్ 3 కావచ్చు, అలాగే అల్లూరి జిల్లాకి సంబంధించి జోన్ 1లో తీసుకొచ్చే విధానం కావచ్చు, దీనికి సంబంధించి రేపటికే ప్రకటన చేయాలని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇదే కాదు మిత్రులారా, 1/70 చట్టం సర్వనాశనం అయితే, ఈ 1/70 చట్టం ఖచ్చితంగా రద్దు అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు, అలాగే జీకే విధి ప్రాంతాల్లో బాక్సైడ్కి సంబంధించింది ఇప్పటికే కార్పొరేట్ వాళ్ళు కన్ను పడింది. అవి మొత్తం కూడా ఈరోజు మొత్తం తీసేసి ఆదివాసీ ఆస్తుల్ని, ఆదివాసీ సంపదని, ఆదివాసీ అడవులను మొత్తం సర్వనాశనం కోసం ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేదనుకుంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత నెల రోజుల పాటు ఏ రకంగా అయితే ఉద్యమాలు జరుగుతున్నాయో అదే ఊపుతో, అదే ఒక స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి తిరుగుబాటు చేయడానికి ఆదివాసులు అందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి, ఆ రకంగా ఆదివాసుల్ని సన్నద్ధం చేయడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. పేసా ఉపాధ్యక్షుడిని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర గిరిజన నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు పిలుపు మేరకు 8వ తారీఖున శనివారం నాడు మన్యం బంధు కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో పంచాయతీ వారీగా మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడాను ఈ యొక్క బంధుని జరిపించడం జరుగుతుంది. ఈరోజు 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరిగేటటువంటి కార్యక్రమంలో మన ముంచంగిపుట్టు మండలంలో పకడ్బందీగా ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం కొనసాగిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు బంద్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఏంటంటే, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తీరు 1/70 చట్టాన్ని, అలాగే జీవో నెంబర్ 3ని, అదేవిధంగా పెసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు, బంధువులు, రాస్తారోకులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏదైతే బంద్ జరుగుతుందో, రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం ఆదివాసీ ప్రపంచ దినోత్సవం రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే మన యొక్క జీవోలు, చట్టాలని పటిష్టంగా అమలు చేస్తానని హామీ ఇవ్వాలని కోరుకుంటూ, 1/70 చట్టాన్ని సుమారు 1672 మంది సుప్రీంకోర్టులో కంప్లైంట్ ఇస్తే దానికి కనీసం ఈ ప్రభుత్వం ఇంప్లీట్ పిటిషన్ కూడా వేయని దాఖలాలు కనిపిస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మండల కేంద్రంలో గిరిజన సంఘము, అలాగే ఉద్యోగుల సంఘము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వివిధ పార్టీ ప్రజాప్రతినిధులు, అలాగే ప్రతి ఆదివాసీ బిడ్డ ఈరోజు ఈ బంద్కి ఏదైతే పిలుపునిచ్చారో విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గిరిజనుల బిడ్డలుగా ఒకటే అడుగుతున్నాం, ఏదైతే 170 యాక్ట్ ఉందో, ఏదైతే జియో నెంబర్ 3 ఉందో, ఆ రెండింటికి డిమాండ్ చేసి ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం కట్టుబడి ఉండి గిరిజనుల యొక్క మనోభావాలు కానీ, గిరిజనుల యొక్క సాంప్రదాయాలు కానీ, గిరిజనుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తుల్ని కానీ ఏది కూడా మరి ఎటువంటి ఇబ్బందికి గురికాకుండా చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా మరి ఇలాంటి బంధులు కానీ లేదంటే నిరసన కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా ఇది స్పష్టత వచ్చేంత వరకు కూడా మరి కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. కావున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్ని చూసి మరి ఏదైనా సరిగ్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ బంద్ని విజయవంతం చేశారు. చాలా సంతోషంగా ఉంది. రాబోయేటటువంటి రోజు మరీ ఎక్కువ తీవ్రతరం అయ్యేటటువంటి పరిస్థితి ఉందని మీరందరికీ తెలియజేస్తూ, రాబోయేటటువంటి రోజు కూడా ఇలాగే మనం కంటిన్యూ చేసి జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాం. వంటి బంద్ని చూసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మరి గిరిజనులకు కావాల్సినటువంటి ఈ యొక్క 1/70ని మరి కంటిన్యూ చేయాలి. దానిని ఎటువంటి తూట్లు పొడిచేటువంటి ఆలోచన రాకూడదనేటువంటి ఆలోచన మా యొక్క గిరిజనుల తరపున మేము తెలియజేస్తున్నాము. కావున మీ యొక్క మరి ధోరణిని మార్చుకోండి. ట్రైబల్ అడ్వైజర్ కమిటీని ఏర్పాటు చేయండి. మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన మేధావులను మీరు సంప్రదించండి. వాళ్ళందరినీ పిలిచి మా గిరిజనుల యొక్క హక్కులను కాపాడేటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు భాగం కావాలన్నటువంటి విన్నపము మీకు తెలియజేస్తున్నాము. కనుక ఈ యొక్క విన్నపాన్ని మీరు ఎప్పుడైతే తిరస్కరిస్తారో మేము దానిని ఖచ్చితంగా ఇటువంటి బంధువులను, ఇటువంటి నిరసన కార్యక్రమాలను పునరావృతం చేస్తూ కంటిన్యూ చేస్తూ మా నిరసనను ఎప్పుడు కూడా విడిచిపెట్టేది లేదని, ఎటువంటి కేసులు పెట్టాలన్నా ఆ కేసులకు భయపడేది లేదని మరి ప్రతి ఒక్కరూ మా యొక్క గిరిజనులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ బంద్కు విచ్చేసినటువంటి ప్రజానికం 23 పంచాయతీలు 375 గ్రామాల నుండి వచ్చినటువంటి ఆదివాసీ మారుమూల గ్రామాల గిరిజన ప్రజానికంకి మా ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముందుగా వాళ్ళకి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత ప్రకటనలు, హైపర్ కమిటీ అని చెప్పి, ఎక్స్పర్ట్ కమిటీ పేరు చెప్పి, ఈరోజు చర్చల పేరుతో 1/70 చట్టంకి మేము రక్షణగా ఉన్నాం అని చెప్పి మాయమాటలు చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా వాళ్ళు సొంతగా వచ్చి ఈరోజు బంద్కు పాల్గొని జయప్రదం చేసిన ఆదివాసీ ప్రజలకు అందరికి కూడా మేము మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఈరోజు బంధు కాన్సెప్ట్ 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 2 జియో నెంబర్ 3 ప్లేస్లో ప్రత్యామ్నాయం జియో తీసుకురావాలనేది మా ఆదివాసీ బీడీ పీజీ డైట్ చదువుకున్న నిరుద్యోగులకు ఆకాంక్ష. ఎదురు చూస్తున్నాం. అలాగే అటవీకుల చట్టం, అలాగే పీసా చట్టం, ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి మేము మా యొక్క ఆవేదన, మా యొక్క గోడు, మా యొక్క ఆవేశమైనటువంటి ఈ బంధు ఈరోజు మా ఒక బంధుకు విజయవంతంగా చేయడానికి ఇక్కడ మండలంలో ఉన్నటువంటి మోటార్ ఫీల్డ్, అలాగే అనేక మంది పీసా కమిటీ సభ్యులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు, అలాగే ఈ వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు, మహిళలు అనేక మంది సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బంధుని విజయవంతం చేశారు. ఇలాంటి బంధులు పటిష్టంగా భవిష్యత్తులో చేస్తాం. కూటమి ప్రభుత్వం ఏవైతే నీవు 3 రకాలుగా చెప్పి ఉన్నావో, జోన్ 1ని ప్రకటించావు కానీ జియో ఇవ్వలేదు. ఈరోజు అటవీకుల చట్టం ప్రకారం గిరిజనులకి పోడు భూములు పట్టాలు ఇవ్వాలి, ఎక్కడ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 2.5 సంవత్సరాలు అయింది, ఒక్క 60 పట్టా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సందర్భం లేవు. అలాగే ఈ మా గుండెకాయ లాంటిది 1/70 చట్టం, పీసా చట్టాలు, అలాగే జియో నెంబర్ 3, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు 100% గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్ చేస్తాం. భవిష్యత్తులో కళ్ళు తెరవాలి. మొద్దు నిద్రపోయి మళ్ళా నువ్వు మాయమాటలు చెప్తానంటే
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గద్దె దింపుతాం. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ ఏవైతే జయప్రదమైందో, ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం పోలీస్ నిర్బంధాలు పెట్టి మాకు బంధుని భగ్నం చేయాలన్నా కానీ ఈరోజు భగ్నం చేయలేకపోయింది. ముందుగా ఈ పోలీస్ వ్యవస్థ అనేటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, జీవోలు, చట్టాలు తెలిసిన వాళ్ళు కూడా మొండిగా వ్యవహరించి ఆదివాసుల మీద పోరాటం చేసే నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి నోట్లో మట్టి కొడతాం, నిర్బంధిస్తాం, నీకు తుంగలో తొక్కుతామంటే అది మేము చూస్తూ ఊరుకోం. ఆదివాసీ ప్రజానికం ఆగ్రహం చవి చూడక తప్పదు. ఈ ప్రభుత్వం ఏం జరిగిన భవిష్యత్తుల పోరాటాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి తెలియజేస్తూ